చాలామంది ధ్యానంలో కూర్చోగానే వారికి వస్తున్న ఆలోచనలను బలవంతంగా ఆప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేస్తున్న ప్రయత్నమే అతిపెద్ద ఆలోచన కింద కూర్చొని వారిలో అధికంగా ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి ఎలాగంటే, మన యొక్క మనసు ఒక మహాసముద్రం లాంటిది. మహాసముద్రంలో వచ్చే అలల్ని మనం ఆప్ చేసేందుకు ప్రయత్నం చేసే కొలది ఆ యొక్క అలల యొక్క తీవ్రత ఎలాగైతే అధికం అవుతుందో, అదేవిధంగా మన యొక్క మనసులో వచ్చే ఆలోచనలని మనం ఆప్ చేసే ప్రయత్నం చేసే కొలది ఈ యొక్క ఆలోచనల యొక్క తీవ్రత అధికంగా మారి మన పైన ఒత్తిడిని క్రియేట్ చేయడం జరుగుతుంది. తద్వారా మనం పూర్తిగా ఆలోచనమయంగా మారిపోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆలోచన నుండి మనం ఎలా బయటపడాలి అని ఒక్కసారిగా మనం గమనించినట్లయితే, మొదట మనలోకి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. తద్వారా చాలా వరకు ఈ యొక్క ఆలోచనల యొక్క తీవ్రత మన పైన ప్రభావం చూపించకుండా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఆలోచనలు మనలోకి ఎలా వస్తున్నాయంటే, ఎక్కువగా మనం ఫోన్ని ఉపయోగించడం, మనకు అవసరం లేని విషయాల్లో మనం కలగజేసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అలాగే మనం తొందరగా నిద్రపోకపోవడం, నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నా సరే సరైన నిద్ర రాకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల మన యొక్క మెదడు అనేది ఒత్తిడికి గురవడం జరుగుతుంది. తద్వారా మనం ధ్యానంలో కూర్చోగానే మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, రకరకాలుగా భావనలు చేశామో అవన్నీ కూడా మనకు ఆలోచనల రూపంలో కనిపిస్తూ మనల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీరు ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు అనే విషయాన్ని మీకు మీరుగా గమనించి మీరు వాటిని సరిచేసుకున్నట్లయితే కొంతవరకు మీరు ఆలోచనలు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే మీలో ఈ యొక్క ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గకపోతే, ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క ఆలోచనల యొక్క తీవ్రత మీ పైన తగ్గి మీరు పూర్తిగా ప్రశాంతంగా మారేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మొదటి ప్రక్రియ ఏంటంటే, మనం సాక్షిభూతంగా ఒక విషయాన్ని గమనించడం. ఉదాహరణకి, రోడ్డు మీద కొన్ని వాహనాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క వాహనాల్ని మనం ఏ విధంగా అయితే సాక్షిగా చూస్తామో, అలాగే మన యొక్క మనసులో వచ్చే అనేక రకాల ఆలోచనలు కూడా మీరు సాక్షిభూతంగా చూడగలగాలి. అలా చూసినట్లయితే ఈ రోడ్డు మీద వెళుతున్న వాహనాలు ఒకానొక సమయం రాబడికి వాహనాలను పూర్తి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి వాహనాలు ఉండవు. అలాగే మీరు ఆ యొక్క ఆలోచనలు గమనించినట్లయితే ఒకానొక సమయం రాబడికి పూర్తిగా ఆలోచనలు పక్కకు చేరుకుని మీ యొక్క మనస్సు పూర్తిగా ఆలోచనలు లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. అలా కాకుండా మరింతగా మీలో ఆలోచనలు వచ్చినట్లయితే మీరు తీసుకుంటున్న శ్వాసని గమనించండి. శ్వాసని మీరు ఎలా తీసుకుంటున్నారు, శ్వాసని ఎలా బయటికి వదిలివేస్తున్నారు అనే ప్రక్రియని మీరు గమనించినట్లయితే మీ యొక్క మనసు పూర్తిగా వర్తమానంలోకి చేరుకుని ఆలోచన లేని స్థితిని మీరు పొందడం జరుగుతుంది. అలాగే కొందరు సాధకులు ధ్యానం చేసేటప్పుడు చేతులు కదుపుతూ ఉంటారు, కాళ్ళు కదుపుతూ ఉంటారు, సరిగ్గా కూర్చోందుకు ప్రయత్నించారు. తద్వారా మీ యొక్క మనస్సు కూడా స్థిరత్వంగా లేకుండా అటు ఇటు కదులుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక స్థిరమైన ఆసనాన్ని మొదట నేర్చుకొని ఆ యొక్క ఆసనంలో మీరు అలా కూర్చున్నట్లయితే నెమ్మదిగా మీ యొక్క మనసు మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది. ఆలోచనల యొక్క తీవ్రత పూర్తిగా తగ్గి మీరు స్థిరంగా మారడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రయత్నాలు చేయండి. అయితే మనం ప్రతిరోజు ఈ యొక్క ధ్యానం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలని పొందుతామంటే, మీ యొక్క మనసులో వచ్చే ఆలోచనల యొక్క తీవ్రత పూర్తిగా తగ్గి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ యొక్క పనిలో మీరు సక్రమంగా రాణించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క శరీరంలో అధికంగా క్రియేట్ అవుతున్న ఒత్తిడి, భయాందోళన పూర్తిగా తగ్గి మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. మీ యొక్క బ్లడ్ అనేది శుద్ధి అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న పనిలో మీరు రాణించడం జరుగుతుంది. అలాగే చాలామంది చిన్న చిన్న విషయాలకి కోప్పడిపోవడం కానీ, భయపడిపోవడం కానీ, ఆందోళనకు గురవడం కానీ జరుగుతుంది కదా. వారు ఈ యొక్క ధ్యానం సరైన పద్ధతిలో ప్రాక్టీస్ చేయడం ద్వారా వారికి వస్తున్న కోపం కానీ, ఆందోళన కానీ, భయం కానీ పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వారు ప్రశాంతంగా మారడం జరుగుతుంది.
ఇలా రకరకాల ప్రయోజనాలని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, ధ్యానం చేసేటప్పుడు అంటే మీరు అంతకుముందు చేసిన రకరకాల పనులు ఏంటి, మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాన్ని గమనించండి. ధ్యానానికి ముందు కొన్ని నిమిషాలు మీరు ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైన ఏదైనా పీస్ఫుల్గా ఉండి మ్యూజిక్ని విన్నట్లయితే చాలా వరకు కొన్ని ఆలోచనలు బయటికి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేసి మీరు ధ్యానంలో కూర్చున్నట్లయితే చాలా వరకు ధ్యానం మీకు అద్భుతంగా కుదురుతుంది. అలాగే కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసి మీరు ధ్యానం చేయండి. అద్భుతమైన అనుభవాలు రావడం జరుగుతుంది. అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక అద్దం ఉందండి. అద్దం పైన బయట నుంచి వచ్చిన డస్ట్ అనేది పడినట్లయితే ఆ అద్దంలో మన ఫేస్ చూసుకోగానే మనకు సరిగ్గా కనిపించదు. అలాగే మన యొక్క మనసులో అనేక రకాల ఆలోచనలు ఉండడం వల్ల మన యొక్క అంతర్ముఖంలో ఉండే దైవత్వాన్ని మనం సరిగ్గా చూడలేం. ఎప్పుడైతే ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మనసులో ఉండే ఆలోచనలు మనం పూర్తిగా తీసివేస్తామో అప్పుడు మనలో ఉండే దైవత్వాన్ని మనం సంపూర్ణంగా చూసి అనంతమైన ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏవైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ద్వారా మనం ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోగలం, మనకు వస్తున్న రకరకాల ఆలోచనలు ఎలా తగ్గించాలి, అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల్ని నేను వారికి వివరిస్తూ ఒక అద్భుతమైన సాధనా ప్రక్రియను అందజేస్తున్నాను. తద్వారా వారి జీవితంలో వస్తున్న రకరకాల ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడి వారు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.